సో బిఫోర్ వీడియోస్ అన్నీ చూసారు కదా. పిల్లలు పర్ఫెక్ట్గా ఉండాలంటే ఫస్ట్గా వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ పర్ఫెక్ట్గా ఉండాలి. ఆ బాండింగ్ పర్ఫెక్ట్గా ఉంటే ఆటోమేటిక్గా పిల్లలు కూడా సెట్ అయిపోతారు. సో ఏంటంటే ఇద్దరూ ఒకరికొకరికి ఇచ్చుకున్న వాల్యూ బట్టి పిల్లల్లో కూడా ఓకే ఇలా ఉంటున్నారు కదా, సో మనం కూడా ఇలా ఉండాలి అని వాళ్ళకి అనిపించాలి. దీనివల్ల ఏమవుతుందంటే ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. తెలియకుండా ఈ హ్యాబిట్స్ వాళ్ళకి కూడా వచ్చేస్తాయి. సో వైఫ్ అండ్ హస్బెండ్ అన్నవాళ్ళు 2 సెపరేట్ ఫ్యామిలీస్ నుంచి ఒక దగ్గరకు వచ్చారు. సో డిఫరెంట్గా ఉంటాయి ఆలోచనలు కానీ ఏదైనా సరే. సో ఇద్దరూ ఒకే మాట మీద ఉండి చేస్తే పిల్లలకు కూడా అది ఓకే ఇద్దరు ఒకటే చెప్తున్నారు అన్నట్టు ఉంటుంది. జనరల్గా అంటాం కదా ఏంటంటే మీ అమ్మ పోలికలు వచ్చాయి, మీ నాన్న పోలికలు వచ్చాయి అంటూ ఉంటాం. ఎందుకు మనకు అలా అనిపిస్తుంది? ఎప్పుడైనా గమనించారా? ఆలోచించారా ఎప్పుడన్నా? ఏం లేదండి, మన బిహేవియర్ వాళ్ళు ఫాలో చేస్తూ వాళ్ళు కూడా అదే రిపీట్ చేస్తారు. అదొక్కసారి గమనించుకోవాలి. మనం ఎలా అయితే బిహేవ్ చేస్తామో ఇంట్లో యాజ్ ఎ పేరెంట్స్గా సేమ్ పిల్లలకు కూడా అదే అలవాటు అవుతుంది. దాన్ని మనం గుర్తుపెట్టుకొని మన ప్రవర్తన అనేది ఉండాలి. సో ఏంటంటే ఫస్ట్ పిల్లలు కూడా సర్టెన్ ఏజ్ నుంచి వాళ్ళు అబ్జర్వేషన్ మొదలు పెడతారు. మనం అనుకుంటాం ఏం లేదు నార్మల్ వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు అని. నో, కంపల్సరీగా ఎలా ఉంటున్నారు, ఏం మాట్లాడుకుంటున్నారు, అమ్మ నాన్నకి ఎంత రెస్పెక్ట్ ఇస్తుంది, నాన్న అమ్మకి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారు, అంటే వే ఆఫ్ టాకింగ్ కూడా మనం మాట్లాడే మాటలను కూడా వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. సో చాలా జాగ్రత్తగా టీనేజ్కి వచ్చాక మనం కూడా జాగ్రత్తగా ఉండాలి అనేది దాని గురించే. సో ఏంటంటే ఏదన్నా సరే డిస్కషన్స్ అయినా ఏమన్నా సరే పిల్లల ముందు అస్సలు పెట్టకూడదు. ఇన్ కేస్ ఆ టైంకి వచ్చినా సరే కంట్రోల్ చేసుకునేలా ఉండాలి వైఫ్ ఆర్ హస్బెండ్ ఇద్దరు. అది ఫస్ట్ ఫాలో చేస్తే మిగతాదంతా సెట్ అయిపోతుంది. ఆ టైంలో కోపం వచ్చేస్తుంది కదా ఏదో మాట్లాడేస్తాము అనుకుంటే కనుక పిల్లలు అది ఫాలో చేస్తారు. ఫ్యూచర్లో వాళ్ళు మ్యారేజెస్ ఆ టైంకి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళది అదే బిహేవియర్ అలవాటు అవుతుంది. ఎందుకంటే వాళ్ళు కావాలని చేయరు. సో ఇంట్లో చూసిన సందర్భాలు ఆ సిచ్యువేషన్స్ అలా చేస్తాయి వాళ్ళని. సో అంటూ ఉంటారు కదా ఏంటంటే ఇదిగో ఇప్పుడు ఇలా ఉంది కదా, మా లైఫ్ ఇలా ఉంది. సో జనరల్గా కొన్ని సిచ్యువేషన్స్లో వస్తూ ఉంటాయి. ఎంత మంచి పేరు అయినప్పటికీ కూడా కొన్ని వస్తూ ఉంటే అనుకుంటూ ఉంటారు. సో అవి వాళ్ళు ఫోకస్ చేస్తారు బాగా పిల్లలు. అందువల్ల ఏంటంటే చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి.